నెల్లూరు నగర అభివృద్ధి నగర ప్రజల మేలు కోసం ఆపరేషన్ బుడమేరును యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ చక్కలతూము, సర్వేపల్లి కాలువ తదితర ప్రాంతాల్లో ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, గ్రీన్ కార్పొరేషన్ శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. మంత్రి నారాయణ పారుదల కాలువలను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. మంత్రికి స్థానిక ప్రజలతో పాటు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి బొకోలు అందజూసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రధాన కాలువల స్థితిగతులపై సమగ్రంగా సర్వే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. కాలువలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలను నిర్మించుంటే తొలగించేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తు ప్రయోజనాలు, గత చేదు అనుభవాల దృష్ట్యా చర్యలు చేపట్టామన్నారు. 2015లో వచ్చిన వరదల వల్ల అప్పట్లో నెల్లూరు నగరం మునిగిపోయిందని తెలిపారు. భవిష్యత్తులో అలా కాకుండా ఉండేందుకు ఓ మాస్టర్ ప్లాన్ తో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బుడమేరు వరదల వల్ల 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని, వారికి సహాయ చర్యలు చేపట్టేందుకు వరద ఉధృతి వల్ల ప్రభుత్వం సైతం అవస్థలు పడిందని తెలిపారు. కానీ ఇలాంటి పరిస్థితులు మరెక్కడా జరగకూడదని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆపరేషన్ బుడమేరును స్టార్ట్ చేశామని మంత్రి అన్నారు. ఆక్రమణల తొలగింపు ఖచ్చితంగా చేపట్టడం జరుగుతుందని మంత్రి ఘంటాపదంగా చెప్పారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తర్వాత రెవెన్యూ వాళ్ళు, గ్రీన్ కార్పొరేషన్ అధికారులు వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో ఉన్న కెనాల్స్ మెయిన్గా, అంటే నెల్లూరులో మీకు అందరికీ తెలుసు సర్వేపల్లి కెనాల్ ఒకటి నెల్లూరు సిటీ మధ్య నుంచి పోతుంది. అది కాకుండా రామిరెడ్డి కెనాల్ అని, ఉయ్యాల కాలువ, ఇలా మల్లప్ప కాలువ, ఇట్లా అనేక కాలువలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఫామ్ అయినాయి, ఇప్పుడు కాదు. నెల్లూరు చెరువు ఫామ్ అయిన ముందు నుంచి ఫామ్ అయినవి. అయితే 2015లో వచ్చిన వరద వల్ల యాక్చువల్గా దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరులో ఉంటాం 4 రోజులు. వారి ఆధ్వర్యంలో అందరూ పనిచేసి రెక్టిఫై చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదనే దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో యాక్చువల్గా ముందుకు పోవాలని నిర్ణయించాం. ఎందుకంటే మొన్న బుడమేరు మీకు తెలుసు, బుడమేరు ఫ్లడ్ వల్ల దాదాపు 7 లక్షల మంది సఫర్ అయ్యారు. 10 రోజులు వాళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆహార పట్లాలు అవన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్స్ ద్వారా సప్లై చేసి, ఎందుకంటే ట్రాక్టర్లలో జేసీబీలో పోయిన ఆ వాటర్ యొక్క ఫోర్స్కి అవి తిరగబడిపోతున్నాయి. అలా దాన్ని రెక్టిఫై చేశారు. అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ బుడమేరే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ నేపథ్యంలోనే నేను నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడాను. ఈరోజు విజిట్ పెట్టుకున్నాం. ఈరోజు విజిట్లో ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, ఇట్లా ఏదైతే ఉందో అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత, ఒరిజినల్గా ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని ఏం చేయాలనేది ఒక స్టడీ 10 రోజుల్లో స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్ వాళ్ళకి ఆదేశించాను. ఈ 10 రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేస్తాం. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు బుడమేరు ఎవరు తీసుకుంటే కేవలం ఒక 500 మంది ఆక్యుపై చేసిందబ్బా. అది క్లోజ్ అయ్యి వాటర్ ఫ్లో కాక రివర్స్ వచ్చి విజయవాడ నగరం అంతా మునిగిపోయింది. మనకు కూడా అంతే. ఆ రోజు 2015లో వచ్చిన ఫ్లడ్ తీసుకుంటే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన ఎక్సెస్ ఫ్లో వాటరు ఒరిజినల్ కెనాల్ నుండి అట్నే కానీ ఫ్లో అయితే దానివల్ల ఆ రోజు అంత డ్యామేజ్ ఉండేది కాదు. ఒరిజినల్ కెనాలన్నీ అటు ఇటు ఆక్యుపై చేసి క్లోజ్ చేసుకున్నారు. దాంతో ఏమైందంటే వాటర్ రివర్స్ కొట్టింది, ఇళ్ళకి వచ్చింది. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, అందరూ సహకరించండి. ఇప్పుడు నేను అడిగా, ట్రంక్ రోడ్లో విఆర్ఐ స్కూల్ ముందుండే రోడ్లో కింద వెడల్పు ఎంత ఉంది డ్రైన్, నాకు బాగా తెలుసు. ఒకప్పుడు చిన్నప్పుడు అది రోడ్డు ఉండేది కాదు, ఒక పక్క రోడ్డు ఉండేది, ఒక పక్క పెద్ద కెనాల్ ఉండేది. సర్వేపల్లి కాలంలో సగం అంత కెనాల్. సరే ఇరిగేషను ఎక్కువ లేదు, ఇరిగేషన్ జరగట్లేదు కాబట్టి దాన్ని కొంత తగ్గించారు. బట్ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు పోవటానికి ఎంత ఉండాలి, దాని ముందు యాక్చువల్గా
సింహం హోటల్ కావచ్చు, ఆ ముందు కూడా ఈరోజు చాలా చిన్నది అయిపోయింది. నేను ఉన్నట్టు చెప్తున్నాను. వాటన్నిటిని వైడెన్ చేయాలా. నేను అందరిని ఒకటే చెప్పేది, పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవి వైడెన్ చేస్తాం. అలాగంటే పార్టీ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ అయినా, మా టీడీపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద నాయకులైనా, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కాంప్రమైజ్ చేయలేదు. 10 మంది కోసం లక్షల మందిని ఇబ్బంది అందరూ సహకరించాలిగా కోరుతున్నాను. ఈరోజు యాక్చువల్గా టోటల్ ప్రోగ్రాము ఈ ఇరిగేషన్ కెనాల్స్ వాటిని స్టడీ చేసి చేయటం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట, 1వ